తెలుగులో ఏముంటుంది? కనబడుతుందా? వర్ణమాలలో ఏమున్నాయి? అక్షరాలు. అక్షరాలు అసలు ఎట్లొచ్చినాయి అక్షరాలు తెలుసా? అంటే తెలుగులో ఈ అక్షరాలు అనేవి రాకపోతే మనకు దేని కూడా రాదు. ఈ అక్షరాలు అంటే వీటిని ఈ అక్షరాలు ఎందుకు వచ్చినాయి మరి? ఎట్లా దీన్ని ఎట్లా పిలవాలి? ఇప్పుడు ఇవన్నీ అడిగితే ఇదేంటిది టా అని పోయి రా అంటుంది ఆమె. అంటే ఇప్పుడు తప్పు కలుగుతుంది. ఎందుకు తప్పు? అది తప్ప నా పేరు రమేష్ అనాలన్నా? ఓ ఇది 5, లేకపోతే ఇది బి, ఇది 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 ఆ, ఇది కాదా? కాదా అది? ఎందుకు కాదు మరి? ఇది గ్లాసా? ఇది ఒక గ్లాస్ కాదా? మామిడి పంట. మరి ఎందుకు మామిడి పంట అనాలి? ఇదే దీన్ని అరటి పండు అనొచ్చుగా. మామిడి పండు వేరే, అరటి పండు వేరేనా? అంటే దేని పేరు దానికే పెట్టాలా? షేప్ కూడా వేరే, దేని పేరు అయితే దానికే పెట్టాలనా? ఇప్పుడు ఇది పెన్ను, చాక్ పీస్ అని ఎవరు పెట్టారు మరి? కాదు 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 దీన్ని చాక్ పీస్ అని, దీని పెన్ అంటే అయిపోతుంది కదా. మరి ఎట్లా? మరి ఎట్లా మరి? దానికి ఖచ్చితంగా ఇదేమో కాపీ. ఇది కాపా? కాదు, పుస్తకం. అవునా? ఇది బెంచి. బెంచా? టేబుల్. దీన్ని బెంచ్ అని, దీన్ని టేబుల్ అనొచ్చు కదా. అనొద్దా? ఎందుకు అనొద్దు? ఎవరు పెట్టిర్రు దీనికి బెంచ్ అని పేరు? చెప్పు. దీన్ని బెంచ్ అని, దీన్ని తలకాయ అని, ఈ కాళ్ళు అనొచ్చు కదా. ఈ చేతులు ఎందుకనాలి? అయితే ఒక్కొక్క పేరు మనిషి ప్రతి ఒక్కదానికి పేరు పెట్టుకుర్రు. అవునా? ఆ పేరు పెట్టిన దాని ప్రకారం మనం పిలవాలి. అంతేనా ఇప్పుడు చెప్పేది? ఈయన పేరు నిషిత్ ఎందుకు పెట్టాలి? ఈయన పేరు అనిరుద్ ఎందుకు పెట్టాలి? ఈయన పేరు పవన్ కళ్యాణ్ అని పెడితే అయిపోగా. ఈయన పేరు శ్రీ, ఈమె దేవిశ్రీ అని పెడితే అయిపోగా. భువనశ్రీ ఎందుకు పెట్టాలి? ఉపేందర్ రారా, ఇడు ఉపేందరా కాదా? ఈయన ఉపేందర్ అని పెట్టి అన్ని హరీంద్ర అని పిలుద్దాం. ఏమైతుంది? వీళ్ళేమో రాజు అని పిలుద్దాం. పిలవద్దా అట్లా? వాళ్ళ పేరు ఎవరు పెట్టిర్రు? వాళ్ళ పేరు వాళ్ళ మమ్మీ డాడీ పెట్టిర్రు కదా పేరు. నాకు కూడా రమేష్ అని ఎవరు పెట్టిర్రు? మా మమ్మీ డాడీ రమేష్ అని పెట్టిర్రు కాబట్టి మీరు గుడ్ మార్నింగ్ రమేష్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్ సార్ అంటారు కదా. మరి అట్లనే వీటికి కూడా ప్రతి వస్తువు కూడా పేరు పెట్టిర్రు. ఎవరు పెట్టిర్రు అంటే దీన్ని తయారు చేసిన ఆయన పెడతాడు. ఇప్పుడు మా అమ్మ కడుపులో నేను పుట్టినా కాబట్టి మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు పేరు పెట్టిర్రు. అవునా? ఎవరు ఇష్టం వాళ్ళు. నేను ఇప్పుడు ఈ పుస్తకం తయారు చేసిన వాళ్ళు పుస్తకం అని పెట్టిర్రు. ఈ చాక్ పీస్ తయారు చేసిన దీని పేరు చాక్ పీస్ అని పెట్టిర్రు. పెడితే మన చాక్ పీస్ అని అందరం అంటున్నాం. అంతే ఇక, అంతే కదా. ఇప్పుడు ఈమెను భువనశ్రీ అని, ఈమెను భువనశ్రీ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే వాళ్ళ అమ్మ నాయన భువనశ్రీ అని పేరు పెట్టిరు కాబట్టి మనం అందరం భువనశ్రీ అంటున్నాం. ఏం పేరమ్మా నీ పేరు? పునర్వి అని పేరు ఎక్కిచ్చిర్రు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి. మనం కూడా పునర్వి అంటున్నాం. కాకుండా పుట్టి, లట్టి, లక్కీ అంటే లక్కీ అని ఎక్కిస్తాం. చిట్టి అని పేరు పెడితే చిట్టి అనే వర్తిస్తాం. అవునా? లడ్డు అని పేరు ఎక్కిస్తే లడ్డు అని అంటాం. అలాగే ఈ వర్ణమాలలో కూడా ఫస్ట్ మనం మాట్లాడేది, వెనుకట మనుషులు మాట్లాడ రాకపోయేది. జంతువులు ఉంటాయి అప్పుడు. వెనుకట ఫస్ట్ కోతి లెక్క వచ్చిన మనిషి ఆయన ఇట్లా అనేది. తర్వాత చిన్న చిన్నగా అది పిలవడం పెట్టి దాని పేరు ఏం పేరు, దీని పేరు ఏం పేరు తెలియదు. అడవి మనిషి అప్పుడు. అడవి మనుషులు ఇట్లా ఉంటుంది కదా. జంతువులు ఇప్పుడు కోతులు మాట్లాడతాయా? ఇట్లా అంటుంటాయి. ఇక్కడ మనిషికి మానవునికి మాటలు రావు. అప్పుడు కోతికి వస్తున్నాయి అప్పుడు మాటలు. ఏమంటాడు కోతి? ఆవు మాట్లాడుతుందా? ఏం మాట్లాడుతుంది ఆవు? అంటది. మేకేమంటది? అంటది. అవునా? అంటది.
పిలుచుకుంటుంది ఏంటన్నా. ఇప్పుడు కోతి ఉన్నది కదా, ఆ కోతి కూడా పిలుస్తుంది కదా ఎవరినన్నా. పిలుస్తుందా? ఎవరిని పిలుస్తుంది? దాని దోస్తులను ఎట్లా పిలుస్తుంది? పెట్టి కీ అవి పిలిస్తే కదా కొత్త కదా అని మనకు విలువరాదు అది. అనగానే ఉరికొస్తే మిగతా కోతులు అవి దోస్తులు అన్నమాట ఇట్లా ఉరుకుతుంటాయి. మరి అట్లే మనిషికి కూడా అప్పుడు మాటలు రాకు, చిన్నగా మాటలు వచ్చి దాని పేరు, ఇప్పుడు నా పేరు రాయాలనుకో, నాకు మాటలు రావనుకో. కొంతమంది మూగోళ్ళు ఉంటారు కదా, నా పేరు ఏం పేరు అంటే ఇట్లా అని రాసిన అనుకో, అప్పుడు ఏమవుతుంది, మీరు రమేష్ అని మీరు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే అక్కడ అక్షరాలకు సౌండ్ ఉంది, అక్షరాలకు ఒక సౌండ్ పెట్టిర్రు, అవునా? దానికి కాబట్టి మీరు ఇట్లా పిలుస్తున్నారు. ఇప్పుడు ఇది మామిడి పండు అని అందరు ఓరు పెట్టిరు, మామిడి పండు అని ఓరు పెట్టిరు. అప్పుడు వెనుకట ఎప్పుడు ఫస్ట్ మామిడి చెట్టు పెట్టిన ఆయన ఓరో, ఫస్ట్ పెట్టిన ఆయన ఓరో మనకు తెలియదు. ఫస్ట్ చెట్టు పెట్టినాక దానికి పండ్లు కాసినాక ఫస్ట్ మాటలు రాలేగా, నేను చూసి దీనికి మామిడి పండు అన్నా అని పేరు పెడదామని ఆడు మామిడి పండు అని పెట్టిండు. వీడు పుట్టంగానే, ఇప్పుడు నువ్వు ఉదయకృష్ణ గారు పుట్టంగానే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఏమనుకోరు, ఈయన పేరు ఉదయకృష్ణ పెడదాం, ఆయన పేరు ఉదయకృష్ణ అని పుట్టిండా? జస్ట్ బాబు పుట్టిండు ఆయనకి ఏం పెడదాం అని పేరు మస్తు మందిగా వేరు వేరు పేరు పెట్టి ఈయన ఉదయకృష్ణ అందాం. ఈడు పుట్టంగానే ఈయనకి ఏం పెడదాము, అనిరుద్ధ అని పెడదాం, లక్కీ అని పెడదాం, ఒక్క పెడదాం అని ఏదో ఒక పేరు పెడతారు. అలాగే ప్రతి చెట్టుకు పేరు పెట్టిర్రు. ఈ షార్ట్ పీస్ తయారు చేసి, అప్పుడు షార్ట్ పీసులు లేవు, ఒక ఆయన ఎవరో తయారు చేసారు బోర్డు మీద రాస్తుంది కానీ ఇట్ట పేరు పెట్టి దీనికి చాక్ పీస్ అని పెట్టిండు. దీనికి పెన్ను తయారు చేసిన ఆయన పెన్ను అని పెట్టిండు. మరి మీరు కూడా ఏమైనా తయారు చేస్తే మీరు కూడా పేరు పెట్టుకోవచ్చు. మంచి ఇప్పుడు ఒకటి చిన్న గుడి కడతారు, ఆ గుడికి ఏం పేరు పెడతారు, మీ ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు, అవునా? మళ్ళీ బజార్ ఉంటుంది, బజార్లకు పేరు పెట్టుకుంటాం. లేకపోతే ఏదైనా తయారు చేస్తారనుకో, మీరు బొమ్మ తయారు చేస్తారు, ఇది దానికి పేరు పెడతాం, కొత్త పేరు. ఇప్పుడు ఇక్కడ వర్ణమాల తెలుగులో అలాగే శబ్దం ఆధారంగా ఎవరో ఈ అక్షరాలకు చిన్నగా లిపి, అప్పుడు మాటలు మాత్రమే మాట్లాడేటోళ్ళు, దీన్ని ఈ మాటలని ఏం చేసిర్రు, మాటల్ని ఏమొద్దు మాటల్ని ఏం చేసిర్రు, ఏదో ఒక పేరు దానికి. ఇప్పుడు నేను ఎప్పుడు అలా అన్నా అనుకో, అలా అంటే దాన్ని ఎట్లా రాయాలి అంటే ఇది ఇది లా, అలా అన్నారు అంతే. దానికి ఒక పేరు పెట్టిర్రు, ఇట్లా దీనికి ఆ అని పెట్టిర్రు, దీనికి లా అని పెట్టిర్రు. మనం దీన్ని లా అంటే ఏమవుతుంది, తప్పు సార్. దీనికి పేరు దీని పేరు లా. ఎందుకు దీన్ని అనాలి మనం? అది ఒకటో అక్షరం ఎందుకు అయింది? ఓరో ఫస్ట్ పెట్టిన ఆయన దీన్ని అని చెప్పిండు, దీన్ని లా అని చెప్పిండు. కాబట్టి మనం కూడా అందరం ఆ పేరుని బట్టి పిలవాలి. ఇప్పుడు ఉదాహరణ నా పేరు రమేష్ పెట్టిడు అనుకో, నన్ను స్వామి సార్, అది ఫ్యాన్ అని పెట్టి నన్ను స్వామి సార్ అంటే నేను పలుకుతానా? పలకను కదా. ఎందుకు మా అమ్మ పెట్టింది రమేష్, మీరేమో స్వామి అంటే నేను ఎందుకు పలుకుతా? ఆ సార్కి ఏమో స్వామి అని పెట్టిరు వాళ్ళ అమ్మ నాయనలు. ఆ సార్ నీ శ్రీనివాస్ అంటే సార్ పలుకుతాడా? ఎందుకు పలకాడు అంటే మా అమ్మ నా పేరు స్వామి అని పేరు స్వామి పెట్టాలని ఏం లేదు, ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రేపు ఎవరికన్నా మీ బాబాయికి ఒక కొడుకు పుట్టిండు అనుకో, బాబా మీ ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు. ఆ బాబుకు ఏమన్నా పేరు పెట్టుకో, నువ్వు పెట్టిన పేరే అందరు పిలుస్తారు. ఎవరు పెట్టిన పేరు పిలుస్తారు? మనం పెట్టిన పేరు, అలా మమ్మీ డాడీలో పెట్టిన పేరే అందరు పిలుస్తారు. పిలుస్తారా పిలవరా? ఎవరైనా. ఇప్పుడు ఇక్కడ కూడా వీటిని ఇక్కడ ఏమున్నాయి, వర్ణమాలలో ఏమున్నాయి, కొన్ని అక్షరాలు ఉన్నాయి. అనే సౌండ్ ఇప్పుడు మన నోటకెళ్ళి సౌండ్ చేస్తాం కదా, జంతువులు చేస్తాయి, మనుషులు చేస్తారు, పక్షులు కూడా చేస్తాయా? పిట్టలు చేస్తాయా? ఏమని చేస్తాయి? కిచ్కిచ్చానే, కొచ్చానే అని కోకిల అంటది, కావు 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 అని కాయకి అంటది. మరి
ఓకే, ఆ శబ్దాన్ని ఆధారంగా వీటికి ఏం చేసిరంటే ఒక పేరు పెట్టిరు. మనం కూడా ఇప్పటి నుంచి ఏం చేయాలంటే దానికి ఏం పేరు పెట్టిండో ఆ పేరే పిలవాలి మనం, అంతే కదా. అక్షరానికైనా ఏ పేరు పెట్టిండో ఆ పేరునే పిలవాలి. ఇప్పుడు నేను చక్కగా ఇది అన్నా అనుకో, ఇప్పుడు దీనికి జ అని పేరు పెట్టింది కాబట్టి మనం దీన్ని జ అని పిలవాలి, అంతేనా? పిలుస్తారు కదా. ఇప్పుడు అరుణ్ చెప్తాడు ఇది ఏంటిది, దీని పేరు ఆయన పేరు వరుణ్. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది బువ్వ చెయ్యి, ఇది కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి, అవునా? ఇదో తలకాయ, ఇదేమో మెడ అని ఆయన పేరు పెట్టుకున్నాం కదా. ఇది కాదు ముక్కు, ఇది ముక్కు అని అనుకో, సార్ గిడ ముక్కు ఉంటుంది సార్ అంటారు, అవునా? నన్ను ఇప్పుడు పునర్వినికి ఇది అడిగినాను, ఇదేంటిదమ్మా చెప్పలేదు. పునర్వి దీన్ని ఏమన్నదంటే బా అంటుంది. బా అన్నది అనుకో మనం పిలువన్నా బా అని, ఎందుకు? దీని పేరు గ అని దాన్ని పుట్టించిన ఆయన పెట్టిండు కదా, పుట్టించిన వాళ్ళగా పెట్టేది ఎవరైనా. అర్థమైందిగా మీకు? ఓకే. ఇప్పుడు వరుసగా ఈ వర్ణమాలలోని అక్షరాలకు కూడా ఆ విధంగానే మనకు ఇక్కడ డైస్ ఉన్నాయి, ఇలా కార్డ్స్ ఉన్నాయి, అవునా? మనం ఆడుతుంటాం కదా ఇట్లా చూసి. ఇప్పుడు ఆలు ఉన్నాయి అనుకుందాం, ఉన్నాయా ఆలు? ఇట్లా వేసి మనం ఆ అని పడితే ఆ అని, ఇప్పుడు ఇట్లా వర్ణమాలలో ఆ ఉంది, ఈ ఉంది, ఊ ఉంది, అవునా? ఆలలో ఫస్ట్ అక్షరం ఆనేనా? ఫస్ట్ ఏం కనబడుతుంది ఇలా? ఆ అంటే ఎవరుండ్రు? ఇప్పుడు చూడం, పెద్ద వచ్చిందిరా. దీన్ని మళ్ళా రాస్తా, నా చౌకు తిరిగిపోయిందిరా, మళ్ళా రాస్తా. ఇంకోసారా? అయితే అమ్మ అరటి పండు, అమ్మ అరటి పండు తెచ్చింది, అన్న అయ్యలకు ఇచ్చింది, అక్క అంగూరలు తెచ్చింది, అత్త అవ్వలకు ఇచ్చింది. ఎవరు తెచ్చిరా అరటి పండు? వెరీ గుడ్. తెచ్చిందా అమ్మ తెచ్చిందా? అమ్మనా? అమ్మ తెచ్చింది అరటి పండు. ఎవరికి ఇచ్చింది? అన్నలకు ఇచ్చింది, అన్న అయ్యలకు ఇచ్చింది కదా. మరి అరటి పండు ఎప్పుడన్నా మీరు తిన్నారా? ఎట్లుంటుంది అరటి పండు? ఎట్లుంటుంది అరటి పండు? తీయకుంటుందా? ఇది అరటి పండేనా? అమ్మా, అరటి పండు మరి ఎల్లో కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, పచ్చిది అయితే గ్రీన్ కలర్ ఉంటుంది, స్టార్టింగ్లో గ్రీన్ ఉంటుంది, మంచిగా పండు పండితే ఎల్లో కలర్ వస్తుంది, అవునా? మరి ఇది అరటి పండు. అమ్మ అరటి పండు తెచ్చి అన్న అయ్యోలకు ఇచ్చింది. అక్క ఏం తెచ్చింది మరి? అక్క అంటే కూడా మన శబ్దం ఏమొస్తుంది? అమ్మ అంటే అన్న అంటే, అక్క అంటే, అత్త అంటే, అవ్వ అంటే, అలా అంటే, అర అంటే, అరక అంటే, ఈ విధంగా అరటి అంటే కూడా ఆనే. ఈ విధంగా ఫస్ట్ ఒక అక్షరాన్ని దాని శబ్దాన్ని ఆధారంగా మన కథ కూడా ఉండే కదా. మనకు ఒక ఊర్లో అంజమ్మ ఆగయ్య ఉంటారు, అందులో ఒకటి చిన్నోడు ఉంటాడు, పెద్దోడు ఉంటాడు. చిన్నోని పేరు ఏం పేరు? ఈయన చిన్నోడు అనుకో, ఈయన పేరు ఏం పేరు? ఇంకో పెద్దోడు ఉంటాడు, వీని పేరు ఏం పేరు? అని అప్పుడు మనం కథ చెప్పుకున్నాం కదా. ఈడెప్పుడు ఎడిపోతాడు? ఈడు అమ్మ కాడనే ఉంటాడు, అమ్మ ఓడిపోతే ఆడిపోతుంటాడు. ఈడు ఎడిపోతాడు రా. వాళ్ళ దుడ్డు ఆవు ఉంటుంది, ఆవు దుడ్డు పాలు చెప్తుంటే ఈడు కూడా ఇటు పాలు చెప్తాడు. అట్లా చెప్తారు. మంచిగా ఆవు మంచి ఫ్రెండ్ అన్నాడు ఈయనకి ఎప్పుడు ఇట్లా ఇష్టం. ఈడు అమ్మ అంటే ఈయనకి ఎక్కువ ఇష్టం. అమ్మ ఊగా ఆకలి వస్తే ఈడు ఊపుతాడు, ఇట్లా ఏ చేస్తా చేస్తాడు కదా, అవునా? ఫ్రెండ్ ఎత్తాయట. ఇంకా షాపు పోతే షాపు పోతాడు,
ఓకే ఓకే. అట్లా విద్యార్థి వీడు చిన్నోడేమో ఆ, పెద్దోడేమో ఆ. ఇక్కడ కూడా చూడండి, ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు. వీడు పెద్దోడు ఆవు కాడికి పోతే చూస్తాం, ఆవు అదే ఆవు. ఆవు కాడికి పోయి ఆ ఆవుకు దూడ ఉంటుంది, దూడ పాలు చెప్తూ వీడు కూడా చెప్తుంది. ఓకేనా? మనం వీటిని ఈ కార్డ్స్ ద్వారా కూడా మనం ఆడుకోవచ్చు. ఈ కార్డ్స్లో కూడా మీరు ఇప్పుడు భువనశ్రీ ఇందులో ఆ అక్షరం ఏడుందో వెతుకమ్మా. మొదటిగా తీయండి. ఎవరు చేస్తారు? ఇలా విద్యార్థులకు అంటే అక్షరాలను వెతికియడం అంటే ఇది 2వ తరగతి 3వ తరగతి అయితే విద్యార్థులకు దొరికిందా దొరకలేదా? ఇంకా దొరకలే. దొరికింది. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ వర్ణమాలలో ఉన్న అక్షరాలలో మీకు అందరికీ ఇప్పుడు వర్ణమాలలో అక్షరాలు తెలుసు కదా. ఈ వర్ణమాలలో ఉన్న అక్షరాలన్నింటినీ కూడా మీరు ఏం చేయాలి? ఇప్పుడు గుర్తుపట్టాలి. వీటికి ఎట్లా వచ్చిన పేరు గుర్తుపట్టింది కదా. వీటి పేర్లు తెలుసుగా మీకు. గుర్తుపట్టండి. ఇప్పుడు జ జ జ జ ఎవరు చూస్తారు? జ జ చూపెట్టరు. జ జ జ జ జ జ జ దొరికింది భువనశ్రీకి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తాను ఇంకో అక్షరము. స 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 కింద పడేదు. స స స స దొరికిందా? స చూపెట్టమ్మా. స చూపెట్టరా, మంచిగా పెట్టు. ఇది స. ఏంటి చెప్పలేదురా? స. ఇప్పుడు ద ద వెరీ గుడ్. ద. ఇప్పుడు ఏంటంటే మా 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 నా అది కాదు, అది మా మా కావాలి నాకు. మా 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 అటు చూపెట్ట. మా వెరీ గుడ్. ఇప్పుడు రెండో ఊడా ఊడా వెరీ గుడ్. ద ద ఇప్పుడు ద దండ ద దండ దవడ ద 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 వెరీ గుడ్. ద. ఓకేనా? ర ర నా పేరు రమేష్. ర ర ర ర వెరీ గుడ్. రా. హరీంద్రకి దొరికింది. వెరీ గుడ్. ఇప్పుడు క క క క కా దొరికింది. నెక్స్ట్ ఇప్పుడు గ గ గ గ గ అంటే దొరుకుతుంది. అది కాదు, అది జ. గ 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 అమ్మ దొరికింది రా. ఇప్పుడు ప ప ప ప ప కింద పడే వెతుకండి. ఇది ఫా, అది పా. వెరీ గుడ్. మళ్ళీ సౌండ్ బట్టి మనం పిలవాలి. ఇప్పుడు నా నా నక్క నా 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 వెరీ గుడ్. ఓకే ఓకే. సిడం అలా సిడం. ఓకే. ఈ విధంగా విద్యార్థులకు మరి ఆడించుకుంటూ కూడా బానా. వెరీ గుడ్. బడిలోకి వెళ్ళరా మధ్యరబన్నా బాధ అనేది తీరురా వినరా చిన్న. ఓకే. సిడం సిడం అలా సిడం. ఈ విధంగా విద్యార్థులకు జస్ట్ ఈ అక్షరాలను ఈ కార్డ్స్ ద్వారా ఇప్పుడు ఇది చా అని ఇది జా అని వాళ్ళకు ఆట ఆడించడం ద్వారా చేయొచ్చు. అలా ఇట్లా ఏం పడ్డది చెప్పాలి. ఓ. నెక్స్ట్ యు. ఔ వెరీ గుడ్. నెక్స్ట్ అంటే విద్యార్థి ఇప్పుడు ఈయన చెప్పలేదు అవుట్. నువ్వై ఈనా ఈనా ఈ మరి సౌండ్ కరెక్ట్ వాళ్ళకాలి. నెక్స్ట్ నువ్వే గిట్ట ఇక్కడే క వెరీ గుడ్. సూపర్. నెక్స్ట్ బా వెరీ గుడ్. నువ్వే షా వెరీ గుడ్. నువ్వే చూపెట్టు. ఏంటిది ఏంటిది అది ఏం పడ్డది? ఆయన చెప్పలేకపోయింది కదా. అవుట్. అరుణ్ అవుట్, వీళ్ళిద్దరు అనిరుద్ధ్ అవుట్. అరుణ్ అవుట్, అనిరుద్ధ్ అవుట్. నువ్వే చెప్పు. వెరీ గుడ్. పడ్డది. నెక్స్ట్ నువ్వే. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళా పునర్వి. మళ్ళీ నువ్వు పునర్వి ఏం పడ్డది? ఓ నువ్వే అనిరుద్ధ్. వెరీ గుడ్ అనిరుద్ధ్. గా పడ్డది. వెరీ గుడ్. నెక్స్ట్
నెక్స్ట్ లా. నువ్వే అరుణ్ ఏం పడ్డది? నో అవుట్. దా. వెరీ గుడ్. యా వెరీ గుడ్. ఈ విధంగా విద్యార్థులకు జస్ట్ మీరు నిరంతరం అప్పుడప్పుడు ఆడుతూ మీ దోస్తులకు నేర్పాలి. నేర్పుతారా? ఇక కొంతమందికి ఒకరిద్దరికి వస్తలేదు, దాని పేరు మర్చిపోతుర్రు కదా. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఉడుత, ఊయల, ఋషి, ఎలుక, ఏనుగు. ఏనుగు అంటే పేరుతో ఉంటుంది కదా. 5. నాకు కూడా 5 వేళ్ళు ఉన్నాయి, మీకు 5 వేళ్ళు ఉన్నాయి కదా. ఒంటె, ఓడ, ఔషధము, అంగడి, అంతఃపురము, కమలము, మహాప్రాక్షణ వచ్చినప్పుడు ఏం చెప్పినా కొంచెం గాలి రావాలి కదా. ఇవన్నిటికీ పేర్లు వాళ్ళు పెట్టింది కాబట్టి ఆ పేర్లనే మనం పిలవాలి. ఖడ్గము, గడియారము, ఘటము, చక్రము, ఛత్రము, జడ, జశము, టమాటా, కంఠము, డప్పు, ఢంక, బాణము, తబల, రథము. సౌండ్ వస్తలేదు మీది. దండ, ధనుస్సు, నక్క, పలక, ఫలము, బండి, భల్లూకము, మంచము, యజ్ఞము, రంపము, లత, వంకాయ, శంఖము, పుష్పము, సన్నాయి, హంస, అల, తాళము, ఏముంది? అంటే క్షత్రియుడు. బండిరా అంటే ఇప్పుడు దాన్ని ఎక్కువ వాడతలేమో. ఈ విధంగా ఈ వర్ణమాలలోని అక్షరాలన్నిటి కూడా ఎవరు పెట్టిన పేర్లు? ఎవరో ఫస్ట్ రాసిన ఆయన పెట్టిండు కాబట్టి వా పేర్లను మనం మన నోటి నుంచి పలికే మాటలు ఉన్నాయి కదా, ఈ శబ్దానికి ఇది అక్షర రూపం అన్నట్టు. మన నోట్లోకి వెళ్ళి ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దానికి అక్షర రూపం. ఉదాహరణకు ఇందాక చెప్పిన కదా, అలా అని అనుకో, ఏమొచ్చింది నోట్లోకి వెళ్ళి? లా. కాబట్టి మనం ఇలా లా రాస్తాం, అవునా? ఒకవేళ ఆట అని అనుకో, ఏమొస్తుంది నోట్లోకి వెళ్ళి? మరి ఆ అనే శబ్దానికి మనం ఏం అక్షరం రాయాలి? ఈ అక్షరం రాయాలి కదా. ఈ శబ్దానికి ఇది రాత రూపం. ఆట అంటే ఇప్పుడు ఏం రాయాలి? ఆట. ఓకేనా? బనానాలో ఆట, బనానాలో ఆట, ఆట. ఇప్పుడు గుడంగా ఈగ పోతుంది అనుకో, ఈగను కొట్టరా అన్నావు అనుకో, ఈగ ఆలింది తినకరా అన్నాం అనుకో, అప్పుడు మనం ఏం చెప్పాలి?
నాకు కొంతమందికి నోరు లేదనుకో, అప్పుడు ఈగా ఎట్లా రాయాలి మరి? ఎట్లా రాయాలి మరి? చెప్పు, ఏం అక్షరాలు రాయాలి అందరు చెప్పండి. ఎన్ని అక్షరాలు అయ్యి డైలు పెట్టుకోండి. ఏమేమి రాయాలి ఇప్పుడు? ఈగా. వెరీ గుడ్. ఎట్లా? ఈగా అయిపోయింది. అవునా? ఈ విధంగానే నీకు ఊయలు ఊగాలనిపిస్తుంది అనుకో, పాప ఊయలు ఊగుతుంది సార్ అని అనుకో, ఊయలు ఎవరు ఊగుతారు? చిన్న పాపలు ఊగుతారా? పెద్దోళ్ళు ఊగరా? పెద్దోళ్ళు ఎప్పుడు ఊగుతారు? కొత్త డబ్బులు ఉన్నోళ్ళు దాంట్లో ఇట్లా కూర్చొని ఇట్లా ఇట్లా ఊక్కుంటుంది అంటుంటారు కదా. మళ్ళీ మీరు ఊయల చీర ఊయల ఎట్లా కట్టుకుంటారు? ఊయల చీర కట్టుతారు కొంతమంది తాళ్ళు కడతారు, కొంతమంది ఏమో చిన్నపిల్లలకి ఎట్లుంటారు ఊయల ఇట్లా మంచిగా ఇట్లా డబ్బలాగా ఉంటుంది, దాంట్లో వండుకుంటారు పిల్లలు. మనం ఇట్లా ఇట్లా ఊపుతాం కదా. మరి మరి ఊయల ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఏళ్ళు పెట్టుకోండి, 3. ఓ యా రాయాలనా? ఎట్లా రాయాలి? ఎడ రాయాలి మరి? ఎడ రాస్తా. ఎట్లా రాయాలి? ఊయల. అర్థమైందా? మరి రాస్తారా ఎట్లా? ఊయల ఇంట్లో ఉన్నాయా? ఊ ఉందా? ఏడుంది? ఊ ఈడ ఉంది. యా ఏడుంది? యా 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 ఈడ ఉంది. లా ఏడుంది? లా ఈడ ఉంది. ఈ విధంగా ఇందులో ఉన్న అక్షరాలతోటే మనం, అవునా, ఇందులో ఉన్న అక్షరాలతోటి మనం పదాలు తయారు చేస్తాం కదా. ఈ పదాలను ఏమంటారు? సరళ పదాలు. ఈ వర్ణమాలలోని అక్షరాలతో పదాలు తయారు చేస్తామా? చెప్పు, ఇంట్లో ఏ అక్షరాలతో తయారు? ఇప్పుడు ఈ ఉంది, లా ఉంది, ఇలా అవుతుంది. ఇలా ఈ లా ఇలా. ఇప్పుడు ఆట అంటే ఏడుంది? ఆ ఉంది. ఇడ టా ఏడుందమ్మ? ఆడ ఉంది ఆట. అవునా? పలక ఉందా? పలక తయారు చేస్తే ఇప్పుడు మనం పా ఏడుంది? పా ఉంది. లా ఏడుంది? లా ఇడ ఉంది. కా ఏడుంది? ఇడ ఉంది పలక. తబల ఉందా? తబల తగ్గదినతో ఏడుంది? తా ఉంది. బా ఏడుంది? బా ఇడ ఉంది. లా అయిపోయి తబల వచ్చేసింది. ఈ విధంగా సరళ పదాలు మన గోడ మీద ఉన్నాయి కదా. ఇలా, ఈగ, ఈత, ఉడత, ఉంగరం, ఊయల, ఒర. ఒర అంటే ఒర. ఓ ఓ ఓ ఓ ఇవోనా ఒర. ఓ మొదటి ఓ రాయాలి. రా ఏడుంది? రా 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 రా. నా పేరు రమేష్, నాకు మొదటి అక్షరం రా వస్తుంది. ఈయన పేరు మనోజ్, మా వస్తుంది. అవునా? మనం విద్యార్థులకు మనం అందరు మీ పేర్లు రాయొచ్చు కదా మీకు. ఆ విద్యార్థులు రాసిన అక్షరాలతోటి మీరు ఖచ్చితంగా అంటే ఇంకా మీకు ఏమేమి తింటారు మీరు? అన్నం తింటారు. అన్నం మరి నోట్లోకి వెళ్ళి ఎట్లా రాయాలి? అన్నం అంటే ఎట్లా రాయాలి? అనా, ఇది అనా అవుతుంది. అన్న అంటే 0. అన్నం. ఇంకేం తింటాం? నీళ్ళు తాగుతాం. ఇంకా కూర తింటాం. ఏం కూర తింటాం? స్నాక్స్. ఇంకా మీ ఫ్రూట్స్. ఇంగ్లీష్ కాదు, ఇప్పుడు తెలుగులో చెప్పాలి. పండ్లు తింటాం. పండ్లు అంటే ఏం అక్షరం వస్తుంది? పా తెలుసా? పా ఎట్లుంటుంది తెలుసు కదా. పా ఇక్కడ ఎడ ఉంది? పా ఎడ ఉంది? పా. మనం దేని మీద రాసుకుంటాం? పలక ఉందా? ఆయనలా ఉంది. పా ఉంది, లా ఉంది, ఓ ఇలా ఉంది, పా ఉంది. ఇట్లా ఓకేనా? బంతి. ఇది బల్ల అంటారు. దీన్ని టేబుల్ని ఏమంటారు? బల్ల. దీన్ని డస్టర్ అంటే ఏ అక్షరం వస్తుంది? డా ఉందా? డా ఇడ ఉంది. డబ్బు, డప్ప, డ వస్తుంది. ఓకేనా? మరి ఈ విధంగా ఉన్న అక్షరాలన్నిటిని కూడా గుర్తుపట్టాలి. మన నోట్లకెళ్ళి వచ్చే ఈ శబ్దాన్ని మనం ఇక్కడ రాత రూపంలో, అక్షర రూపంలో రాయాలి తప్ప మనము నోట్లకెళ్ళి ఒకటి వస్తే మనం ఇంకోటి రాస్తాం అనుకో, తప్పు. ఇప్పుడు గుళ్ళకి పోతే మనం తీయది తెచ్చుకుంటాం. ఏంటిది అది? గుడిలో తిరుపతి కానీ ఏదైనా గుడి పోయినాం అనుకో, ఏం తీసుకొస్తాం?
లడ్డు తెస్తారు, పులిహోర చేస్తారు, లడ్డు తెస్తారు. లడ్డు అంటే ఎవరు రాయాలరా? లా లా ఎట్లుంటుంది? లా ఇలా ఇలా ఉంటుంది కదా, ఇట్టే రాయాలి నల్లా. దాన్ని ఎందుకు రాయాలని చెప్పినాగా మరి. ఎందుకు రాయాలి? దాని పేరు అట్లా విచ్చిపి కాబట్టి అట్లే రాయాలి. ఓకేనా? లడ్డు లడ్డు డు నోట్లోకి వెళ్ళిగో డు అని వస్తుంది కాబట్టి డు. మళ్ళీ మీరు 3వ తరగతులు 4వ తరగతులు ఉన్నారు కాబట్టి 2వ తరగతులు లడ్డు అంటే డు నువ్వు ఒత్తుతుంది కదా, ఒత్తి పలికినప్పుడు ఒత్తాలి, దానికి ఒత్తు రాయాలి. మళ్ళీ డబుల్ ఇంకో అక్షరం దానికి ఒత్తు ఉంటుంది. పులిహోర రాయాలా? పులిహోర అంటే ఏం రాయాలి? పు. పు అంటే గుణింత పదం. పు లి ఓ రా. ఎన్నునే 4 వస్తున్నాయి, 7 వస్తుందలేదు. పులిహోర అంతే. ఓ అని ఓత్వం వస్తుంది అంతే. రైట్. ఈ విధంగా మరి మీరు అందరు కూడా ఇప్పుడు ఇక్కడ సార్ దగ్గర కూడా కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇదేంటి నా ఏడుది? ఇది నాగా. ఇలా ఏ అక్షరం తీసినా కానీ ఇదేంది? ఐ. ఇప్పుడు 5 అంటే ఈ చేతికి వెళ్ళి 5 అనుకో, మనం ఎటు రాయాలి? ఇటు రాయాలి. ఐ రాసి దా కొమ్మిస్తే అయిపోయి. ఇది డంక, మహాప్రాక్ష డంక, ఢంక. ఇది చ చ ఇంచం. ఎలాగా అనిరుద్ధ్ చెప్పలేదు. ఔ, దీని పేరు ఔ. అనిరుద్ధ్ మరి గుర్తుపెట్టుకో. ఈ విధంగా మన పేర్లు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలా? అవుటు. అవుట్ అంటే బాంబు. భ భజన చేరి, భజన చేరి ఎట్ చేస్తారు, ఆటలు పాడతారు కదా మంచిగా. ఇది వేరు, ఊ అన్నది ఉంగరం. ఈ విధంగా మీరు అందరూ కూడా ఈ అక్షరాలతోటి ఓసారి, ఇంకా రాని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కొంతమంది గుర్తుపడతారు, మిగతా వాళ్ళు అందరికీ వస్తున్నాయి. ఆ రాని వాళ్ళు ఏం చేయాలి? అలా నేర్చుకోవాలి. మీరు నేర్పాలి. మా దోస్తులు కొంచెం, మన దోస్తులకు మనం నేర్పకపోతే ఎవరు నేర్పుతారా మరి? అవును, తమ్ముళ్ళు చెల్లెలు మీరే కదా, మరి మీరే తమ్ముళ్ళు చెల్లెలు అనుకొని మంచిగా రానోనికి నేర్పాలి. ఇది దానన్న, ఇది పలక తెలుసు కదా, పలక. ప, దీని పేరు ఏం పేరు? ప. నా పేరు ఏం పేరు? రమేష్ సార్. దీని పేరు ప. ఇది పలక కాదమ్మా, చూడు ప, ఒకటే అక్షరం. ఏముంది? అలా నేర్పాలి. నేర్పుతారా? పలక అనే బొమ్మ కోడి, పలక 3 అక్షరాలు ఉంది, అవునా? ఈ విధంగా ప్రతి అక్షరాన్ని కూడా ఇది షే, శంఖం. పూ అని వస్తారు కదా, శంఖం. ఇది ఈగలు వాళ్ళని తినొద్దు. ఈగలు వాళ్ళ పండ్లను తిన్నాడు, ఈశ్వరుకు కడుపు నొప్పి లేచింది ఉంది కదా. ఈగలు ఏం చేస్తాయి అంటే 2 ఉంటుంది కదా గలీజ్, దాని మీద ఆలి, మళ్ళీ దాని కాళ్ళు ఇట్లా కాళ్ళు లోపలికి పోతాయి అట్లా, ఇలా దీని మీద ఆలినప్పుడు మంచిగా దాంట్లో ముంచుకొని వచ్చి, ఇప్పుడు మనం బురద తొక్కితే కాళ్ళకి అంటుంది కదా, ఆ ఈగలకు కాళ్ళు ఉంటాయి కదా, ఆ ఈగలు కాళ్ళు ఏం చేస్తాయంటే ఈ 2 మీద ఆలుతాయి. ఆలినప్పుడు అయితే కాళ్ళు అన్నీ లోపలికి పోతాయి దాంట్లో పోయి అంతా మళ్ళీ లేస్తుంది, వాళ్ళు దానికి అంతా అంటించుకుంటుంది, వచ్చి మన అన్నం మీద ఆలుతుంది. ఇక మన అన్నానికి, లేకపోతే చాక్లెట్కు, లేకపోతే మన ఇంట్లో ఈ కూర మీద వాళ్తే కూరకు, బిస్కెట్ మీద వాళ్తే బిస్కెట్, మనం అని కూడా బిస్కెట్ అడబెట్టాం, వచ్చి ఈగ బిస్కెట్ మీద ఆలుతుంది అనుకో, అదంతా గలీజ్ అంతా తీసుకొచ్చి మనకు దానికి ఊసిపోతుంది అన్నట్టు. అందుకని ఈగలు వాళ్ళని తినొద్దు, అర్థమైందా? ఈగలు ఏం చేస్తాయి అంటే 2 మీద వాళ్తాయి, మళ్ళీ 1 మూత్రం పోస్తే మూత్రం మీద వాళ్తాయి, లేకపోతే ఇంకా గలీజ్ పెండ మీద వాళ్తాయి, కోతులు ఎగిరిన దాని మీద వాళ్తాయి, ఎన్నిటి మీద వాళ్తాయి. వాళ్ళు వచ్చి మనకు అంటిస్తాయి, ఏది మనం తినేదాని మీద. అందుకనే మనం ఈగలు వాళ్ళని తినొద్దు. ఓకేనా? ఈ విధంగా ఇది తా. తా అంటే తబలా. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇట్లా చూడండి, నోట్లోకి వెళ్ళి చూడు, ఇట్లా పెట్టాలి. తా బా లా అయిపోయి ఇంతే. అలా చేయదు. ఇది వర్ణమాల పాఠం. ఈరోజు మనం అందరికీ వర్ణమాల అయితే రావాలి. వస్తుందా? పర్ఫెక్టా? నో డౌటా? అందరికి వచ్చినట్టేనేగా? ఓకే. అందరు కూడా రోజు అవసరం లేదు, ఇక ఒకటే రోజులు అయిపోవాలన్నీ. ఓకే.